సార్. యాకూబ్ సార్. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ అడగగానే జూమ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్. థ్యాంక్ థ్యాంక్ యూ రామ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా వాయిస్ క్లియరా? క్లియర్ సార్. కంటిన్యూ చేసాం సార్. క్లియర్. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఎంఎస్ఆర్ అసోసియేషన్లో మీరందరూ ఉన్నారు. చాలా గ్రేట్ అయిన అసోసియేషన్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు యాకోబు, మాది ఆత్మకూరు, నెల్లూరు డిస్టిక్. నా భార్య పేరు పుష్పాంజలి. మేము జాయిన్ అయ్యి వెస్టేజ్ అవకాశం తీసుకొని 2 years కంప్లీట్ అయింది. వెస్టేజ్ రాకముందు ఒక హౌసింగ్ లోన్లు పెట్టించే ఒక ఫైనాన్స్ ఫీల్డ్, అదేవిధంగా ఒక కండల వ్యాపారంలో ఉండేవాడిని. అదే అందులో కొద్దిగా లాస్ రావడం ద్వారా ఇంకా ఏదైనా చేసుకుంటే బాగుండు అనే క్రమంలోనే నాకు నా ఫ్రెండ్ ద్వారా ఈ అవకాశం వచ్చింది. అయితే నేను స్టార్టింగ్లో నమ్మలేదు. ఎందుకు నమ్మలేదంటే ఇట్లాంటివి చాలా వచ్చున్నాయి, పోయి ఉన్నాయి. అయితే ఏది కూడా నేను నెట్వర్క్ మార్కెటింగ్ అనుభవం నాకు లేదు. అయినా సరే వినున్నాం కదా, బయట ప్రపంచంలో చాలా చాలా మోసాలు జరుగుతున్నాయి వినున్నాము. అటువంటి మైండ్ సెట్లోనే ఉండిపోయాను అనమాట. అయితే నా ఫ్రెండ్ క్లాస్మేట్, అమ్మాయి పేరు వరలక్ష్మి, ఆ మేడం గారు నాకు అవకాశం ఇచ్చారు. అయితే నేను నమ్మలేదు. ప్రొడక్ట్ ఆ మేడం కోసం తీసుకోవడానికి ఇష్టపడ్డాం అనమాట. ఇక్కడ ఆ ప్రోడక్ట్ తీసుకోవాలంటే ఆ మేడం ఉండేది చెన్నైలో. ఆ ప్రోడక్ట్ తీసుకోవాలి అంటే ఐడి క్రియేట్ చేసుకోవాలి. నా ఆధార్ కార్డు అడిగింది. ఆధార్ కార్డు అడిగినప్పుడు నేను ఇవ్వలేదు లీడర్. ఎందుకంటే ఆ, భయపడ్డాను. ఎవరికైనా భయమే. కానీ నేను ఎందుకు భయపడ్డానంటే నా అకౌంట్లో అమౌంట్ ఉంటుంది అనే ఉద్దేశంతో భయపడేసి నేను చేసిన మంచి పని ఏంటంటే నా మిస్సెస్ ఐడి క్రియేట్ చేయడమే నేను చేసిన మంచి పని. ఎందుకంటే మా మిస్సెస్ టీటీసీ అయిపోయింది, నాది డిగ్రీ టీటీసీ రెండు కంప్లీట్ అయి ఉన్నాయి. అమ్మాయి హౌస్ వైఫ్గా ఉన్నింది. ఈ బిజినెస్ గురించి నాకేం తెలియదు. ఆ కంపెనీ పేరే నచ్చలేదు స్టార్టింగ్లో. మా అప్లైని చెప్పాను నేను. నాకు వేస్టేజ్ కంపెనీ అని అనిపించింది, ఫోన్లో చెప్పింది అనమాట. ప్లాన్ ఏం లేదు, ప్రోడక్ట్ తీసుకుంటే ఒక ఇన్కమ్ వస్తుంది, డిస్కౌంట్ వస్తుంది మాత్రమే చెప్పారు. మా మిస్సెస్ నెంబర్ అమ్మాయికి ఇచ్చి నువ్వు మా మిస్సెస్తో మాట్లాడు, అమ్మాయి చేసుకుంటుంది, నేనైతే నాకు ఇష్టం లేదు ఇవన్నీ, నేను చాలా చూస్తున్నానని చెప్పాను. అది మా మిస్సెస్ ఐడి క్రియేట్ చేసింది. ఐడి క్రియేట్ చేసిన తర్వాత ప్రోడక్ట్ తీసుకోవాలి. ప్రోడక్ట్ తీసుకోవాలి, నెల్లూరు పోవాలి. మా అప్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్రస్ కనుక్కొని సుధీర్ సార్ స్టాక్ పాయింట్కి వెళ్ళాను. అక్కడ మామూలుగా నేను ఏమనుకుని వెళ్ళానంటే నేను ఏదైనా ప్రోడక్ట్ చెప్తే, పేర్లు చెప్తే వాళ్ళు ప్రోడక్ట్ ఇచ్చేస్తారు, అమౌంట్ కట్టేసి రిటర్న్ రావడమే అనుకున్నా తీసుకొని. కానీ మన వెస్టేజ్ సిస్టంలో ఆ విధంగా లేదు. అక్కడ మనమే ప్రొడక్ట్ పేర్లు రాయాలి, మనమే అమౌంట్ వేయాలి, మనమే వాళ్ళకి చెప్తే అది ఆ స్లిప్ ఇస్తేనే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఉంది. నాకు వెస్టేజ్లో ఏం ప్రోడక్ట్ ఉంటాయో కూడా తెలీదు. అయితే అక్కడికి వెళ్ళాను, అందరూ రాసుకుంటున్నారు, ఇచ్చేసి వెళ్తా ఉన్నారు. కానీ నాకు ఏం ప్రోడక్ట్ తీసుకోవాలో తెలియదు. మా మిస్సెస్ని అడిగాను. అక్కడ వాళ్ళు ఏదన్నా పాంప్లెట్ లాగా ఉంటుంది, ఒకసారి అడుగు అని చెప్తే సార్ని అడిగాను. సార్ నాకు క్యాటలాగ్ ఇచ్చారు. ఆ, దాంట్లో కొన్ని ఎంఆర్పి రేట్లు చేంజ్ ఉన్నాయి సార్, చెక్ చేసుకోమంటే అది కూడా తెలియదు నాకు. నాకు అక్కడ ఒక ప్రసాద్ సార్, ఆ సార్ పేరు, ఆ సార్ నాకు టోటల్గా రాసి ఇచ్చారనమాట. 100 పీవీలకి ఏం కావాలి టోటల్గా. నేను ఫస్ట్ బిల్లు 100 పీవీ చేయడం జరిగింది. మొత్తం రాసిన తర్వాత నేను కొన్ని మళ్ళీ మార్చుకునే సిచ్యువేషన్లో సార్ టూ టైమ్స్ రాసి ఇచ్చారు నాకు. ఒక హాఫ్ అన్ అవర్ నేను సార్ టైంకి వేస్ట్ చేశాను. సార్ థ్యాంక్ యూ సార్ అంటే, థ్యాంక్స్ వద్దబ్బాయి మనంతా ఫ్యామిలీ అన్నారు. ఆ సార్ ఎవరు కూడా నాకు ఇప్పుడు తెలియదు. ఆ రోజు పరిచయం అయ్యింది, తర్వాత మిస్ అయిపోయాడు అనమాట. ఆ విధంగా నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ ఆ రోజు దొరికారు. సార్ మీరేం చేస్తుంటారు సార్ అంటే, నేను రిటైర్డ్ ఎస్ఐని అని చెప్పాడు. నాకు కొద్దిగా నమ్మకం వచ్చింది. ఎందుకంటే ఒక రిటైర్డ్ ఎస్ఐ ఈ బిజినెస్ చేస్తున్నాడంటే ఇందులో ఏదో ఉంది కానీ ఏం తెలియదు. సరే ప్రోడక్ట్ వాడుకుందాం అనేసి ప్రోడక్ట్ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ప్రోడక్ట్ బాగున్నాయి. ఇంకొకటి ఏంటంటే మామూలుగా చాలా మంది కాస్ట్ అని అనుకుంటా ఉంటాం. దానికి కారణం ఏంటంటే నా మైండ్ సెట్టే. ఎందుకంటే అప్పుడు దాకా మనం వాడిని మంచి ప్రోడక్ట్ కాదు అని మనకు తెలుసు, అయినా కూడా సరే ఇంకా కంపల్సరీ పరిస్థితులు అయ్యే వాడుకుంటా ఉంటాం. మనం వచ్చేది వచ్చేసరికి ప్రోడక్ట్ అనేది చేంజ్ అవుతుంది, క్వాలిటీ ప్రోడక్ట్ కాబట్టి. కాస్ట్ అంటే రైస్ బ్రాండ్ ఒక్కటే నేను కాస్ట్ చూశాను అప్పుడు. దానివల్ల వచ్చే బెనిఫిట్ కూడా నేను చెప్తాను ఏ విధంగా వచ్చింది అనేసి. ఆ విధంగా కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొని వచ్చిన తర్వాత దాంట్లో ఫ్లాక్స్ ఆయిల్ ఉంది, వెస్ట్లిన్ క్యాప్సల్స్ ఉంది, వెస్ట్లిన్ టీ ఉంది. మా మిస్సెస్కి వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చాను.
తర్వాత పిల్లలకి ప్రోటీన్ పౌడర్ ఉంది, కొలెస్ట్రాల్ ప్రోటీన్ పౌడరు. వాటికి ఫస్ట్ అలవాటు పడ్డాం లీడర్స్. ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ మంత్ ఇన్కమ్ రూ. 182 వచ్చింది. ఈ రూ. 182 వచ్చిన దాకా అకౌంట్ నెంబర్ కూడా యాడ్ చేసుకోలేదు. ఎందుకంటే అకౌంట్ నెంబర్ ఇస్తే మళ్ళీ ఏదైనా అవుతుందేమో అని భయం అనమాట. తర్వాత మేము ఆ నెలలోనే కొన్ని ఆఫర్స్ వచ్చాయి. 8% అచీవ్ అయ్యాం. 8% అచీవ్ అయిన తర్వాత గూడూరులో సిఎన్టీ మీటింగ్కి ఇన్వైట్ చేశారు. గూడూరులో సిఎన్టీ మీటింగ్కి నేను ఫస్ట్ టైం మా మిసెస్ని ఎక్కడికి బస్ స్టాండ్కి కూడా నేను ఉంటేనో లేకపోతే మా అమ్మ వాళ్ళు మా అత్త వాళ్ళు ఉంటేనో బస్ స్టాండ్కి వెళ్ళాల్సిందే. ఒంటరిగా మా ఇంటి వెనకనే ఒక షాప్ ఉంది, అక్కడ కూడా పాల ప్యాకెట్ కూడా వెళ్ళదు. నేను నాకు అక్కడ రికగ్నైజ్ చేస్తారంట. ఏం చేస్తారు ఒకసారి చూస్తానంటే, సరే చూడు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రమ్మని చెప్పి ఆత్మకూరు నుంచి ఫస్ట్ టైము నన్ను వదిలేసి గూడూరుకి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రికగ్నైజ్ చేశారు, ఒక మాల వేశారు, తర్వాత శాల్వా లాంటిది ఈ విధంగా రికగ్నైజ్ చేసి ఫోటోస్ పెట్టింది. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. నేను 30,000 శాలరీ తీసుకుంటాను, నాకు ఎవరు ఇప్పుడు దాకా ఒక సన్మానం చేయలేదు, నీకు జస్ట్ ఒక 8% అయ్యావు, అసలు ఏం బిజినెస్ చేసినావు నువ్వు, నీకెందుకు శాలరీ వేశారంటే ఇందులో చాలా ఉన్నాయి, మనం ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి అని చెప్పారు. నన్ను మీటింగ్ రమ్మంటే నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే సార్ చెప్తా ఉంటారు గ్రహాలు ఉంటే ఏం చేయలేము అనేసి. అయితే ప్రతి ఒక్క మీటింగ్కి మా మిసెస్ తీసుకుని పోయేవాడిని కానీ నేను మీటింగ్లో కూర్చోవాడిని కాదు. ఆ తర్వాత వచ్చేసి సెకండ్ మంత్లో 12% అయ్యాము. 12% అయిన తర్వాత నన్ను ఈ బిజినెస్లో అవకాశం ఇచ్చింది నా ఫ్రెండ్ అయితే, నన్ను నిలబెట్టి గెలిపించింది మాత్రం కళా మేడం. ఆ మేడం నాకు ఈ బిజినెస్ పరిచయం అవడం, ఆ, నేను పూర్వ జన్మ స్మృతిలా భావిస్తున్నాను. ఇప్పుడు కూడా ఆ పాదాలకి నమస్కారం చేసుకుంటా ఉంటాను. ఎందుకంటే ప్రతిరోజు 5 గంటలకు కాల్ చేసేది, జూమ్కి ఇన్వైట్ చేసేది. మళ్ళీ మాకు 9 గంటల జూమ్ ఉంది, 9 గంటల జూమ్కి ఇన్వైట్ చేసేది, ఏదైనా కొన్ని వీడియోస్ పెట్టేది. ఆ విధంగా మోటివేషన్ చేస్తా ఇన్స్పైర్ అయినా నేను. ఆ మేడంకి వచ్చి 40,000 వస్తుంది, ఏం చదువుకోవాలా నాతో బాగా కలిసిపోయి ఆయన నన్ను ఒక కొడుకులాగా భావిస్తా, నాకు అమ్మ అయిపోయింది ఈ బిజినెస్ పరంగా. ఆ మేడం ఏం చేశారంటే, మన కంపెనీ యానివర్సరీ జరుగుతుంది జూన్ 2వ తేదీ, నువ్వు ఖచ్చితంగా రావాలి 2024లో. ఎక్కడికి మేడం అంటే ఢిల్లీకి. ఢిల్లీకి పోవాలి నుంచి మించి ఒక 3,000 అన్నా ఖర్చులు కావాలి. నా కాళ్ళు లేవు మేడం, ఉన్నాయి కానీ నేను తప్పించుకునే ఉద్దేశంతో నా కాళ్ళు లేవు మేడం, నువ్వు ఎక్కడైనా రావాలి, నేను టికెట్ బుక్ చేస్తాను, నువ్వు నాకు తర్వాత అమౌంట్ ఇద్దు అని చెప్పి బలవంతంగా టికెట్ బుక్ చేసి ఇస్తారు. తర్వాత ఆ, మే 30వ తేదీ మేము బయలుదేరాము. చెన్నై నుంచి ఢిల్లీకి బయలుదేరాము. నా సిచ్యువేషన్ ఏంటంటే లేదంటే నేను ఆఫీస్కి పోయి వచ్చినా లేకపోతే ఏదైనా ట్రావెలింగ్ పోయి వచ్చినా కూడా ఇంకా మరుసటి రోజు కొద్దిగా టైర్డ్ అనేసి ఉండేదన్నమాట. అక్కడ ఏం జరిగిందంటే నేను గమనించింది ఏంటంటే, చెన్నై నుంచి ఢిల్లీకి పోయేదాకా నా పని ఏంటంటే, నాది అప్పర్ సీట్ అనమాట, పైన ఉండేది, తినడం నిద్రపోవడం అంతే నా పని. కానీ కళా మేడం వాళ్ళు చిన్న సార్ వాళ్ళు ప్రతి ఒక్క సార్ నేను చూసినప్పుడల్లా జాలీగా మాట్లాడుకుంటా ఉన్నారు. వాళ్ళకి టైట్నెస్ అనేది లేదు. అప్పుడు అడిగా, మేడం నేను నా సిచ్యువేషన్ ఇస్తుంది, మీరు ఈ విధంగా ఎట్టున్నారు అని అడిగితే, మేము నూనె వాడతాము, కొన్ని ప్రొడక్ట్స్ వాడతాము ఇందులో, అందువల్ల మాకు ఏం అనిపించదు అని చెప్పింది. అప్పుడు మైండ్లో నేను కూడా వాడుకోవచ్చు ఆ మైండ్లో వచ్చింది. తర్వాత ఒక 2 డేస్కి వెళ్ళాము. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మన వెస్టేజ్ యూనిఫామ్కి ఢిల్లీ లెవెల్లో ఒక మంచి గౌరవం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క స్టేట్ వాళ్ళు అక్కడికి వచ్చినారు, ఢిల్లీ రైల్వే స్టేషన్ ఒకరికొకరు పలకరించుకున్నారు. మా లాంగ్వేజ్ వాళ్ళకి తెలియదు, వాళ్ళ లాంగ్వేజ్ మాకు తెలియదు. ఆ డ్రెస్ కోడ్ చూసి గుడ్ మార్నింగ్ చెప్పుకుంటా ఉన్నారు. అప్పుడు కూడా డిసైడ్ అయ్యా, ఎందుకంటే వెస్టేజ్ అనే ఒక ప్లాట్ఫామ్కి మన దేశ రాజధానిలోనే ఒక ఇది ఉంది, నమ్మొచ్చు. తర్వాత మీటింగ్ హాల్కి వెళ్తే లీడర్స్ ఇంచుమించు ఒక 40,000 మంది పెద్ద హాల్, లోపల బయట జనాలంటే ఎంతమంది ఉన్నారంటే నాకైతే బాహుబలి సినిమాలో కాలకేయులు గుంపులాగా కనిపించారు. మొత్తం మనోళ్ళే. అక్కడ ప్రతి ఒక్కరికి ఒకే ప్లాట్ఫామ్. రూ. 30 తీసుకునే ఒక లీడర్ కాడ నుంచి 1,60,00,000 తీసుకునే సిద్ధార్థ్ సింగ్ సార్ దాకా అందరూ అక్కడ రావడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒకే ప్లాట్ఫామ్ నచ్చింది. ఇక్కడ అందరినీ ఒక స్కూల్లో హెడ్ మాస్టర్కి, ఒక బెల్లు కొట్టే అతనికి, అటెండర్కి ఒక వాల్యూ ఇస్తారు. కానీ మన విషయంలో ఉండే గొప్పతనం ఏంటంటే, నాకు నచ్చిన విషయం ఏమిటంటే, ఇక్కడ ప్రతి ఒక్కరికి సమానంగా ఒకే ప్లాట్ఫామ్ మీద నిలబెట్టడం నాకైతే చాలా బాగా నచ్చింది. తర్వాత మీటింగ్ అంతా చూసుకున్న తర్వాత వచ్చేసాం. వచ్చిన తర్వాత ట్రైన్లోనే మా గ్రేట్ లీడర్, మా మెంటర్ చిన్న సార్ నాకు ఏ డౌట్ వచ్చినా సరే నన్ను నిలబెడతా, నన్ను
ప్రోత్సహిస్తాను, నన్ను నడిపిస్తున్న మా సార్కి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. మామూలుగా సార్ చెప్పారనమాట, సిస్టమ్ గురించి చెప్పారు, మై సక్సెస్ ప్లాన్. అప్పుడు దాకా నాకు ప్లాన్ కూడా తెలీదు. తర్వాత నెక్స్ట్ మంత్ మేము బ్రాంచ్ అయ్యే ఆ మంత్లోనే ఒక మీటింగ్కి వెళ్ళడం జరిగింది. నందకిషోర్ సార్ మీటింగ్కి వచ్చారు. ఆ మీటింగ్తోనే నా కళ్ళు ఓపెన్ అయ్యాయి. ఏ విధంగా జరిగిందంటే మీటింగు, సార్ వచ్చేసి బెంగళూరు నుంచి వచ్చారు. బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత అక్కడ కూర్చుని ఒక చిన్న డైలాగ్ చెప్పారు లీడర్. ఏం చెప్పారంటే, వెస్టేజ్ బిజినెస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు, జాలీగా చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఏం చేయాలో, ఎవరెవరు చేస్తున్నారో ఒకసారి చేసి చేస్తామన్నారు. ఫుల్ టైమ్గా చేయమన్నప్పుడు నేను చేయెత్తా, పార్ట్ టైమ్గా చేసేవాళ్ళు ఎవరు అన్నప్పుడు నేను చేయెత్తాను. తర్వాత వచ్చేసి టైం పాస్గా చేసేవాళ్ళు ఎవరో చేయెత్తమంటే నేను చేయెత్తాను. అన్నిటికీ అంటే కిండల్ చేయడం సార్ని, ప్రతి ఒక్క దానికి చేయెత్తా. అప్పుడు ఎందుకు చేయెత్తాను నాకు తెలియదు కానీ, నా నరంలో ఇప్పుడు వెస్టేజ్ జీర్ణించిపోయింది. ఆ విధంగా ఆ రోజు చేయెత్తిన దానికి నా పార్ట్ టైం వెస్టేజ్, నా ఫుల్ టైం వెస్టేజ్, నా ఫ్యూచర్ కూడా వెస్టేజ్ అయిపోయింది. వెస్టేజ్ వెస్టేజ్ వెస్టేజ్. మన గ్రేట్ లీడర్ ఎంఎస్ఆర్ సారు ఒక మాట చెప్తా ఉంటారు, వెస్టేజ్లో రిచ్ ఉంటే పిచ్చి వాళ్ళు అవుతారని. ఆ విధంగా పిచ్చోళ్ళలాగా ఉదయం 9 గంటలకు వెళ్ళిపోతే నైట్ 9, 10 ఈ విధంగా ఫుల్ టైం వెస్టేజ్ నేను నా భార్య పుష్పాంజలి ఇద్దరం కలిసి చేసుకుంటా వస్తున్నాం. మా ఫస్ట్ మంత్ ఇన్కమ్ రూ. 182. ఆ విధంగానే 12,000 వచ్చేదాకా మా మిస్సెస్ ఒక్కటే ఒక యుద్ధంలాగా చేసుకుంటా ఉంది. 12,000 ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఎందుకంటే ఆ 12,000 కోసం నేను 14 గంటలు పని చేస్తున్నాను ఒకనొక టైంలో. అటువంటి సిచ్యువేషన్లో ఆ ఇన్కమ్ చూసిన తర్వాత ఇంకో కొద్దిగా టైం కేటాయిస్తే బాగుంటుంది, టైం కేటాయించకపోతే చేయలేం, టైం కేటాయిస్తే బాగుంటుందనేసి నా టైంను ఫ్రీ చేసుకుంటూ నా మిస్సెస్ నేను ఫీల్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాం. మేము బ్రాంచ్ అయ్యేంత వరకు మా అప్లైని దగ్గర పెట్టుకొని వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చెప్తున్నారు అని నేర్చుకోవడం జరిగింది. బ్రాంచ్ అయిన తర్వాత మాకై మేమే హోమ్ మీటింగ్ కండక్ట్ చేసాం. తర్వాత వచ్చేసి సిఎన్టీని ఆత్మకూరులో కండక్ట్ చేసి చిన్న సార్ని కళా మేడంని పిలుచుకోలేదు అనమాట. తర్వాత ఓన్లీ సిఎన్టీకి మాత్రమే మా అప్లైన్స్ పిలుచుకున్నాము. ఫీల్డ్ వర్క్ లో మా టీంకి ఫుల్ సపోర్ట్ మేమే ఇచ్చుకుంటూ వచ్చాం. మేము చేసింది ఏంటంటే, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని నేర్చుకునేసాం. చూడడం నేర్చుకోవడం, ఏ విధంగా ప్లాన్ చెప్తున్నారు, ఏ విధంగా డౌట్లని క్లియర్ చేస్తున్నారు. ఏదైనా సరే డౌట్ వచ్చినప్పుడు వెంటనే ఆ డౌట్ని ఫోన్ ద్వారా క్లియర్ చేసుకోవడం. ఈ విధంగా ఫీల్డ్ వర్క్ లో కూడా సొంతంగా చేసుకుంటా రావడం జరిగింది. అదేవిధంగా నాకు మంచి టీం అయితే వచ్చిందనమాట. నా గ్రేట్ అయిన లైఫ్ లేని చాలా మంది ఉన్నారు. నా అండర్లో ఇంచుమించు ఒక 30 మంది దాకా మంచి లీడర్స్ అయితే నేర్పిస్తా ఉన్నాం. వర్క్ అనేది నేర్పించుకుంటాం లీడర్స్. తర్వాత 16,000 అయింది, 17,000 అయింది, 18,000 అయింది, 20,000 అయింది, 28,000 అయింది, 30,000 అయింది. 30,000 అయినప్పుడు ఒక చిన్న డిసిజన్ తీసుకోవడం జరిగింది. నేను ఏదైతే పని చేస్తున్నానో ఆ పని స్టాప్ చేసేసుకున్నాను. ఓన్లీ వెస్టేజ్ చేసుకుందాం. ఎందుకంటే గ్రోత్ బాగుంది. 1 ఇయర్లోనే 30,000 టచ్ చేసాం. ఇంకొక 1 ఇయర్ కష్టపడితే 50,000 ఖచ్చితంగా టచ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే ఇక్కడ జాబ్ మానేసేసి పూర్తి స్థాయిలో వెస్టేజ్లోకి వచ్చేసాను. తర్వాత ఒక 4 మంత్స్కి 50,000 క్రాస్ చేయడం జరిగింది. తర్వాత హైయెస్ట్గా 65,000 మా చెక్ 65,700 రూపాయలు వచ్చింది. ఒక 2 మంత్స్ తర్వాత టీము కొద్దిగా కొలాప్స్ అయిపోయింది. ఎందుకు కొలాప్స్ అయిపోయిందంటే, మామూలుగా మనం అనుకుంటా ఉంటాం మన రిలేషన్ వాళ్ళు చాలా ఉపయోగపడతారు మనకి, ఏదైనా సరే నా ఫ్రెండ్స్ ఉపయోగపడతారని. అయితే నా బిజినెస్లో నా ఫ్రెండ్స్ రాలేదు, నా రిలేటివ్స్ ఎవరు రాలా. ఎందుకు రాలేదంటే వాళ్ళకి రాసి పెట్టలేదు. మేము డిసైడ్ అయ్యాం కాబట్టి ఏదో ఒక రూపంలో మాకు అవకాశం వస్తూ ఉంది. మేము డైమండ్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నప్పుడు 65,000 చెక్కు క్రాస్ చేసినప్పుడు టోటల్ టీమ్ అంతా కొలాప్స్ అయిపోయింది. అప్పుడు కొద్దిగా నిరుత్సాహపడ్డాం. మళ్ళా స్టార్ట్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది పడాలేమో, ఇదంతా మనకు అవసరం లేదు, ఇంకా పడింది, గోడ గాలి వాన పడిపోయింది, మళ్ళీ నువ్వే కట్టుకో అంటే నీ సామ్రాజ్యాన్ని నువ్వే సృష్టించుకున్నావు, మళ్ళా అది కొలాప్స్ అయిపోయింది కదా, మళ్ళీ నీ సామ్రాజ్యాన్ని నువ్వే సృష్టించుకో. ఈ చిన్న డైలాగ్ చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ 3 మంత్స్లో మళ్ళా కొత్త టీంని ఫామ్ చేసుకొని ఆ విధంగా మూవ్ అవుతూ మళ్ళీ ఇంచుమించు ఒక 62,000 దాకా ఈ మంత్ వచ్చిన చెక్ ఎంత అంటే 62,000 వచ్చింది. 62,311 రూపాయలు వచ్చింది. ఆ విధంగా ఎవరున్నా ఎవరు లేకపోయినా నేనంటూ నిలబడితే
నాకు సక్సెస్ వస్తుందనే ఉద్దేశంతోనే ఈ బిజినెస్‌లోకి రావడం జరిగింది. అయితే చాలా ఒక విషయం ఏంటంటే లీడర్స్ ఇక్కడ ఎక్కువగా అప్లై పైన ఆధారపడితే సక్సెస్ అనేది లేట్‌గా వస్తుంది. అప్లైన్ అవసరం. కానీ ఎంతవరకు అప్లైన్‌ని యూజ్ చేసుకోవాలంటే మనకు నాలెడ్జ్ తీసుకునేంత వరకు మాత్రమే యూజ్ చేసుకోవాలి. మనకై మనమే ఎదిగితేనే మనకంటూ ఒక గుర్తింపొస్తది. అదేవిధంగా ఈ ఎవరైనా సరే నిరుత్సాహపడినా మనమే డౌట్లు క్లియర్ చేసే విధంగా మనం మనం చూసి ఇన్‌స్పైర్ అయ్యే విధంగా మన టీమ్‌కి మనం నిలబడాలి గానీ, అప్లైన్ మీద ఎప్పుడూ ఆధారపడకూడదని ఒక డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నాను. అయితే మా అప్లైన్స్‌ని మాకేదైనా మీటింగ్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా సరే పట్టి పీడించి మరీ పిలిపించుకొని వర్క్ చెప్పుకుంటాం. నాకు అప్లైన్ అవసరం ఉంటే ఆ యొక్క ప్లేస్‌లో ఖచ్చితంగా పిలిపించుకొని బతిమిలాడి అయినా సరే, గొడవ పెట్టుకొని అయినా సరే అప్లైన్‌ని పిలిపించుకొని హోమ్ మీటింగ్ పెట్టించుకుంటాము. అయితే ఎక్కువ సార్లు అప్లైన్‌ని అయితే పిలిపించుకోము. ఎందుకంటే వోళ్ళకి వేరే వేరే టీమ్స్ ఉంటాయని అర్థమైంది. కొద్ది కొద్ది రోజుల తర్వాత కొద్దిగా మాకు టీమ్ వచ్చిన తర్వాత వాళ్ళ సిట్యుయేషన్ అర్థం చేసుకుంటూ వచ్చాం. ఆ విధంగా అప్లైన్ మీద ఆధారపడకుండానే సొంతంగా నేర్చుకుంటే మనం మనం అన్నం మామూలుగా మా చిన్నాన్నగారు ఒక మాట చెప్తా ఉంటారు. చేపలు పెట్టడం రోజు ఒక వ్యక్తికి ఇచ్చి మనం చేపలు పట్టి ఇస్తా ఉంటే బాగుంటదా? అతనికే చేపలు పట్టేది నేర్పిస్తే బాగుంటదా? ఆ విధంగా నేర్చుకొని నేర్పిస్తేనే బాగుంటదనే ఒక ఉద్దేశంతోని ఈ బిజినెస్‌ని ఫుల్‌గా టేకప్ చేయడం జరిగింది. నా నాకున్న కొన్ని కళలనేవి ఉన్నాయి. అయితే అయి కళగానే మిగిలిపోతాయనుకున్నాను. ఎందుకంటే ఫారెన్‌కి పోవాలి. ఫారెన్‌లో పంచె కట్టుకోవాలి. యాపపళ్ళతో పళ్ళు తోమాలని నాకొక కల. ఆ కళ ఎప్పుడొచ్చిందంటే నేను 10థ్ క్లాస్ చదివేటప్పుడు ఒక బారిస్టర్ పార్వతీశం అని ఒక లెసన్ ఉంది. ఆ లెసన్‌లో అతను ఇంగ్లాండ్‌కెళ్తాడనమాట. అతను ఇంగ్లాండ్‌కెళ్ళే సిట్యుయేషన్ అప్పుడు డిసైడ్ అయ్యి నేను కూడా ఫారెన్‌కి పోవాలి. ఫారెన్‌కి పోతే పంచె కట్టుకోవాలని ఒక డిసైడ్ అయ్యాను. ఆ కళలాగే నేనే మర్చిపోయా. నేను కన్న కలని కలలాగా మర్చిపోయా. అయితే నా మనసులో అనుకోని ఉంటాను కదా చాలా సార్లు. ఆ యూనివర్స్‌కి కనెక్ట్ అయింది. యూనివర్స్‌కి కనెక్ట్ అయిన తర్వాత ఏదో ఒక రూపంలో అది జరగద్దని నేనైతే ఇప్పుడు డిసైడ్ అయ్యాననమాట. ఎప్పుడు నెరవేరిందంటే మార్చి 10వ తేదీ థాయిలాండ్‌కెళ్ళడం జరిగింది. థాయిలాండ్‌లో ఏదైతే నా కల ఉందో, ఆ కల అనేది నేను చేసుకోవడం జరిగింది. అదే విధంగా కార్ ఫండ్ వస్తుంది. కార్ ఫండ్ తీసుకుంటూ ఇంకొక 1 ఇయర్‌లో నెక్స్ట్ ఇయర్ మా మ్యారేజ్ డేకి కార్ తీసుకోవాలని అనుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా అయితే ఆహ్, మేము కార్ కూడా తీసుకుంటాము. ఇంకొక ఇద్దరిని గెలిపించుకొని హౌస్ ఫండ్ కూడా రీచ్ అయ్యి తర్వాతొచ్చేసి 3 జనరేషన్ ఇన్‌కమ్‌లో గూడా ఎంటర్ అవ్వబోతున్నాం అనేసి మేము అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా నెరవేరుతుంది. లీడర్స్ అయితే ఈ యొక్క సార్ ఒక్క నిమిషం సార్. ఒక చిన్న సాక్రిఫైస్ అయితే మా విజయానికి సాధ్యమైంది. ఎందుకంటే మాకిద్దరు చిన్న పిల్లలున్నారు. 7 ఇయర్స్, 5 ఇయర్స్. మేము ఫీల్డ్ వర్క్‌కి వాళ్ళని ఉదయం 8:30కి స్కూల్‌లో వదిలిపెడితే నైట్ 8 గంటలకు కూడా స్కూల్‌లోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి 4కే స్కూల్ అయిపోతది. ఇంటికి రాంగానే వాళ్ళు ఫస్ట్ చూసేదేంటంటే ఫ్రిడ్జ్‌లో చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆకలవుతుంటది కాబట్టి. అటువంటి చాలా చేశారు నా పిల్లలు నా కోసము. మేము గూడా వాళ్ళని అంటిపెట్టుకొని ఉంటే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇయ్యొచ్చు. కానీ లగ్జరీ లైఫ్ అయితే ఇవ్వలేం. కానీ ఇక్కడ వాళ్ళు ఆ త్యాగం చేయబట్టే కొద్దిగా టీమ్‌కి సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళు కూడా మంచి లైఫ్ ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతోనే పిల్లల్ని గూడా 8 గంటల దాకా డైలీ ట్యూషన్‌లోనే పెట్టేసి మేము ఫీల్డ్ వర్క్‌కి వెళ్ళేసి వస్తా ఉన్నాం. ఈ ఈ విధంగా కొన్ని డిసైడ్ అయ్యి వర్క్ చేస్తా ఉన్నాం లీడర్స్. అదే విధంగా నేను ఇందాక చెప్పాను కదా! రైస్ బ్రాన్ ఆయిల్ గురించనేసి. నాకు 2013 నుంచి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది. నేను తిరగని హాస్పిటల్ లేదు. మా ఇంట్లో వాళ్ళు నాకేదైనా చేపించుంటారని పూజారులు కూడా చూపించారన్నమాట. నైట్ టైమ్ అయితే ఫుల్ సివియర్‌గా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేది. ఏ విధంగా వచ్చేదంటే బ్యాక్ పెయిన్ ఊపిరి పీల్చుకుంటే ఊపిరి ఆగిపోతది అనే విధంగా ఆ బ్యాక్ పెయిన్ అనేది వచ్చేదన్నమాట. కానీ ఎప్పుడైతే ఇంట్లోకి రైస్ బ్రాన్ ఆయిల్ వచ్చిందో, ఆ రైస్ బ్రాన్ ఆయిల్ అలవాటు పడిన తర్వాత కొద్దిగా డైజెషన్ సిస్టమ్ బాగుండేదన్నమాట. అర్థమవుతది మనకి. ఏ విధంగా తిన్నా సరే, ఏ విధమైన ఫుడ్ తీసుకున్నా గ్యాస్ ట్రబుల్ అనేది వచ్చేది కాదు. ఆ విధంగా కొద్దిగా తగ్గడం జరిగింది. తర్వాత నూనె అలవాటు చేసుకున్నా. నూనె ఎందుకు అలవాటు చేసుకున్నానంటే 8% అయినప్పుడు ఫ్రీ వచ్చింది నూనె. అది ఎవరికి అమ్మాలా, ఎవరికి అమ్మాలా అని మైండ్ సెట్‌లో ఉన్న నేను
సరే మనమే ట్రై చేద్దాము. డైలీ 2 క్యాప్సూల్స్ వేసుకోవడం ద్వారా నాకు చాలా మేలు చేసింది నూనె అనేది. టైట్‌నెస్ అనేది రాదు. అదే విధంగా నాకు ఇంకో వెస్టర్న్‌లో నచ్చిన ప్రొడక్ట్ ఏంటంటే సీఎండీ. ఈ 2 ప్రొడక్టు నాకు చాలా నచ్చాయి లీడర్స్. ఎందుకంటే నేను డైలీ బైక్ మీదనే అప్ అండ్ డౌను ఒక 350 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తా ఉంటా. ఇప్పుడు కూడా నాకు టైట్‌నెస్ అనేది రాదు. దానికి కారణం ఏమిటంటే ఈ 2 ప్రొడక్ట్సే. తర్వాత అలోవెరా ఈ విధంగా ఈ 3 వాడుకుంటా నాకు హెల్తీ కూడా వచ్చిందనమాట. అదే విధంగా మా అత్తకి, మా అమ్మకి మోకాళ్ళ నొప్పులకి ఇచ్చాము. మా అత్తకైతే మొలల ప్రాబ్లమ్ ఉండింది. చాలా సంవత్సరాల నుంచి 2 సార్లు ఆపరేషన్ చేపించాము. ఆమెకి మొలల ప్రాబ్లమ్‌కి ఇచ్చాము. అదే విధంగా గ్యానోడెర్మా ఇచ్చాము. తర్వాత ఫిడ్లైల్ ఇచ్చాము. ఆ మొలల ప్రాబ్లమ్ క్లియర్ అయింది. బీపీ అనేది నార్మల్ అయిపోయింది. 17 సంవత్సరాలు ఉన్న బీపీ ఇప్పుడు ఆమెకి నార్మల్ అయిపోయిందనమాట. ఆ విధంగా ప్రొడక్ట్ రిజల్ట్ వచ్చినప్పుడు, ఆ రిజల్ట్‌ని వేరే వాళ్ళకి షేర్ చేయడం ద్వారా ఖచ్చితంగా మనకైతే ఇన్‌కమ్ ఇస్తుంది కంపెనీ. దాంట్లో ఎటువంటి తప్పు లేదని డిసైడ్ అయిన తర్వాత ప్రొడక్ట్ గురించి కూడా కొన్ని వీడియోస్ చూస్తూ నేర్చుకుంటూ, ఆ విధంగా మూవ్ అవుతా ఉన్నాం. ఇప్పటి వరకు నా ఫ్రెండ్స్ ఒక్కరు కూడా నా బిజినెస్‌లో లేరు. నా అండర్‌లో నా టీమ్‌లో నా క్లోజ్ ఫ్రెండ్స్ గాని, నా ఫ్యామిలీ మెంబర్స్ గాని ఒక్కరు కూడా జాయిన్ కాలేదు. నన్ను కూడా చేయొద్దని సలహా ఇచ్చారు స్టార్టింగ్‌లో. నేనేం చెప్పానంటే, దీంట్లో డబ్బులు కట్టేది లేదు. నేను మోసపోవడానికి. ఫ్రీగానే ఐడీ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు అట్నే చెప్తారు. మళ్ళా మధ్యలో డబ్బులు అడుగుతారని చెప్పారు. డబ్బులు అడిగినప్పుడు చూద్దాంలే. మీరు వేరే వేరే కంపెనీలలో చేరుంటారు. అయితే ఈ వెస్టేజ్ అనేది అటువంటి కంపెనీ అయితే కాదు అని నేను చెప్పడం జరిగింది. చాలా సార్లు కొద్దిగా మనం బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత మన మైండ్‌లో ఎవరైనా కనిపిస్తే వెస్టేజ్ గురించి చెప్తా ఉంటాం. నేను కూడా నా ఫ్రెండ్స్‌కి వాళ్ళు కనిపించినప్పుడల్లా వెస్టేజ్ గురించి చెప్పి కొద్దిగా దూరం అయ్యాననమాట. తర్వాత నా అప్లైన్ సలహాలు తీసుకొని, సార్ ఇది పర్సనల్‌గా తీసుకోవద్దు. మీరు బిజినెస్ మాత్రం చేస్తున్నారు. వాళ్ళకి ఇష్టం లేదంతే. మీరు ఇష్టమే వాళ్ళకి. మీ బిజినెస్ ఇష్టం లేదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ చెక్ ఇంప్రూవ్‌మెంట్ చేసుకోండి. ఖచ్చితంగా వస్తారు అని తెలియజేసినప్పుడు ఆన్ తర్వాత మళ్ళా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడిప్పుడు జాయిన్ అవుతా ఉన్నారనమాట. ఈ విధంగా మా జర్నీ అయితే ఉండింది లీడర్స్. మా మిసెస్ మాట్లాడతారు. ఆహ్, శ్రావణ్ సార్, పుష్పాంజలి మేడం మాట్లాడిస్తాను సార్. ఓకే. ఓకే సార్. కంటిన్యూ సార్. Morning, leaders. Good morning, sir. గుడ్ మార్నింగ్ మేడం. పుష్పాంజలి మేడం, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జూమ్ మేడం. కంటిన్యూ మేడం. Thank you so much, sir. అలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సార్ నా వాయిస్ క్లియరేనా? క్లియర్ మేడం. ఇలా మేడం క్లియర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటిదాకా యాకబ్ సారు మా జర్నీని చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో సార్ చెప్పింది అక్షరాల నిజం. అయితే నేను ఈ బిజినెస్ నిలబడడానికి ప్రతి ఒక్కరు ఏమేం పాటిస్తే మంచిది అనేది నేనేం తెలుసుకున్నానో అది మాత్రం చెప్తాను. ఎందుకోసం అంటే ప్రతి ఒక్క లేడీకి ఒక గోల్ అంటే ఒక కల ఉంటుంది. ఏంటి అది అంటే ఇండిపెండెంట్ గా ఉండడం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చదువుకున్నా కూడా హౌస్ వైఫ్ అందరికీ ఒకటే ఒక వెళ్తుంటుంది. అదేంటి అంటే ఏదైనా పర్సనల్ గా ఏదైనా మనం పర్చేస్ చేసుకోవాలి, సపోజ్ ఏమైనా తీసుకోవాలి అంటే మనం డిపెండ్ అవ్వాలి. హస్బెండ్ మీదనో లేకపోతే పేరెంట్స్ మీదనో డిపెండ్ అవ్వాలి. అదే మనకంటూ ఇన్కమ్ అనేది ఉంటే అలాంటి పరిస్థితి రాదు. అయితే ఈ విషయాన్ని నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉండేదాన్ని. ఏదైనా చేయాలి. అయితే చేసే అవకాశం నాకు రాలేదు. అయితే ఈ ఆపర్చునిటీ తీసుకున్న తర్వాత దీంట్లో మనీ ఉంటుందని గాని, తర్వాత దీంట్లో మనము ఇంతగా లీడర్‌షిప్స్ ఉంటాయని గాని నాకు తెలీదు. అయితే ఎప్పటినుంచో అనుకున్న ఆ విషయాన్ని నా మైండ్‌లో నేను నేచర్‌కి అందించడం ద్వారా నాకు ఈ అవకాశం వచ్చిందని నేను రీసెంట్ గానే తెలుసుకున్నాను. అయితే సరే బాగానే ఉంది. ఆపర్చునిటీ వచ్చింది. అయితే దీంట్లో మనీ ఉందని ఫస్ట్ మీటింగ్‌లో అర్థమైంది. దాంట్లో నాకు ద గ్రేట్ లీడర్ విక్టోరియా మేడం గారిని చూసిన తర్వాత లెజెండరీ లేడీ అని అనిపించింది. తర్వాత సౌజన్య మేడం గారిని చూశాను. మా మెంటర్ సౌజన్య మేడం, తర్వాత చిన్న సారు వీళ్ళందరూ ఇచ్చే ట్రైనింగ్స్ చూసిన తర్వాత ఓకే. అప్పుడు గోల్ సెట్ చేసుకున్నాం.
అయితే గోల్ సెట్ చేసుకున్నాం. ఏం సెట్ చేసుకున్నాం? నేను ఖచ్చితంగా నా ఇన్కమ్ 1,00,000 ఉండాలి. అంటే 1,00,000 అంటే చాలా పెద్ద అమౌంట్. ఎందుకోసం అంటే 20,000, 30,000 చూసే సిచ్యువేషన్ లో ₹1,00,000 అంటే చాలా ఎక్కువ అన్నమాట. అయితే ఈ ₹1,00,000 సాధించాలంటే ముందు మనము ఇక్కడ కొన్ని కొన్ని పాటించాలి అనేది అర్థమైంది. అందరం చెప్పే ఆ గోల్ ఏంటి? 1 ఇయర్ 1,00,000, 1 ఇయర్ 1,00,000. అయితే ఈ 1 ఇయర్ 1,00,000 వెనక మనం చాలా సాక్రిఫైసెస్ చేయాలి, చాలా నేర్చుకోవాలి, చాలా నేర్పించాలి. ఆ విషయంలో ఫస్ట్ మెథడ్ లో సాక్రిఫైస్ ఏంటి అంటే మా మా పిల్లల్ని సాక్రిఫైస్ చేశాం. ఎలాగా అంటే ఇప్పుడు మా పిల్లలు చిన్న పిల్లలు చెప్పారు కదా సారు 7 ఇయర్స్ ఓల్డ్, 6 ఇయర్స్ ఓల్డ్ అని. అయితే వాళ్ళు మార్నింగ్ 9 o'clock ఇంట్లో నుంచి బయలుదేరి స్కూల్కి వాళ్ళని దిగబెట్టడం జరుగుతుంది. మేమిద్దరం వాళ్ళతో పాటే మళ్ళీ బయటికి ఫీల్డ్కి వచ్చేస్తాం. వచ్చేసిన తర్వాత అక్కడ స్కూల్లో మేమేం చేస్తామంటే వాళ్ళకి 4 కల్లా ఈవినింగ్ 4 కల్లా క్లోజ్ అయిపోద్ది స్కూల్. అయితే అక్కడ ట్యూషన్ ఉంటుంది అనమాట. అయితే మేము ఆ ట్యూషన్లో వాళ్ళని చేర్పించి మళ్ళీ నైట్ 7:30 వరకు మామూలుగా 7కి అయిపోద్ది స్కూల్. ట్యూషన్ కూడా 7కి అయిపోద్ది. అయితే అక్కడే వాళ్ళ ప్రిన్సిపాల్ మేడం కూడా ఉండడం ద్వారా నేను ఇప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటాను వాళ్ళకి. వాళ్ళకి 7:30 దాకా పర్మిషన్ అడిగి వాళ్ళని అక్కడే పెట్టేది పిల్లల్ని. వాళ్ళకి అన్నం ఆకలి అవుతుందని నాకు ఒక మదర్గా నాకు తెలుసు. ఆకలి అవుద్దని తెలుసు, వాళ్ళు ఏడుస్తారని తెలుసు, లేకుంటే అనీజీగా ఫీల్ అవుతారని కూడా తెలుసు. కానీ ఇవన్నీ కూడా దిగమింగుకొని ఎందుకోసం వాళ్ళ కోసం వర్క్ చేశామంటే నా పిల్లలు ఏది అడిగితే అది నేను ఇవ్వాలి. అది ప్రతి మదర్కున్న ఒక ఆశ. అది గోల్ కూడా కదా, అది బాధ్యత. అది మా పిల్లలు ఏదైతే అది ఇవ్వాలి. ఎందుకంటే ఒక ప్రిన్స్ లాగా, ఒక ప్రిన్సెస్ లాగా మా పిల్లల్ని చూడాలి అనేది గోల్, ఒక మంచి కళ. అయితే ఇవి నెరవేరాలంటే మనం బయట చేసే జాబ్స్లలో అవ్వదు. సరే ఫీల్డ్కి వెళ్తే టయానికి వస్తామా అంటే రాలేం. ఆ సమయంలోనే ఇంకా ఇది తప్పనిసరిగా మా పిల్లలకి నచ్చ చెప్పండి. వినలేని కూడా పిల్లలు అనమాట. చిన్న పిల్లలు అర్థం చేసుకోలేరు. అయినా కూడా సరే నా పిల్లలకి ఇప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పు. ఎందుకంటే మా బాబు మా పాపకు చెప్తాడు. మా పాప పేరు దియా, మా బాబు పేరు లావెన్స్. వాడు చెప్తాడు, ఏం చెప్తాడంటే దియా ఏడవద్దు, మమ్మీ డాడీ హోమ్ మీటింగ్కి వెళ్ళారు, మనకి కారు వస్తుంది, ఇల్లు వస్తుంది అని చెప్పి వాడు తనకి నచ్చ చెప్తాడు అనమాట. అప్పుడు ఎంత ప్రౌడ్ గా ఉంటుంది చూడండి. అంటే వెస్టేజ్ ఎలా చేసిందంటే మమ్మల్ని, మా మైండ్, ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరి మైండ్ సెట్ మార్చేసింది. మనం రిచ్ అవుతున్నాం, మనము రాబోయే కాలంలో కార్లో తిరగబోతున్నాం, ఫ్లైట్ లో తిరగబోతున్నాం, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోబోతున్నాం అని మైండ్ సెట్ మార్చేసింది. తర్వాత సెకండ్ పాయింట్, మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన సెకండ్ పాయింట్ ఏంటంటే నో అనే దాన్ని, రిజెక్షన్స్ ని, నో అంటే ఏంటి? రిజెక్షన్స్ కదా, దాన్ని మనము ఒక ఇమ్యూనిటీ లాగా తీసుకోవాలి. ఇమ్యూనిటీ అంటే మన బాడీకి ఇమ్యూనిటీ చాలా అవసరం. ఎందుకంటే రోగాల బారి పడకుండా మనం చేయడానికి ఇమ్యూనిటీ మనకు అవసరం. అదే విధంగా మన బిజినెస్ లో నో అనేది ఇమ్యూనిటీగా తీసుకోవాలి. ఎందుకోసం అంటే మామూలుగా నో అంటే రిజెక్షన్ అనుకుంటాం. అయితే నోని మనం ఇంకో విధంగా కూడా చూసుకోవచ్చు. ఎలా అంటే నో అంటే నో టుడే అంటే ఈ రోజు తనకి మనం చెప్పిన వ్యక్తికి ఈ రోజు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, లేకపోతే నాట్ రెడీ, మామూలుగా ప్రస్తుతానికి రెడీగా లేకపోవచ్చు. తర్వాత నాట్ అండర్స్టాండింగ్ అంటే మనం చెప్పిన అండర్స్టాండ్ కాకపోయి కూడా ఉండొచ్చు. ఇవన్నీ మనం మన మనసులో పెట్టుకొని వాళ్ళకి చెప్పే పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ రిటర్న్ చెప్పడం. ఇలా నో అనే దాన్ని ఇమ్యూనిటీగా కనుక తీసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఈ బిజినెస్ లో గెటన్ అవ్వచ్చు. ఎందుకోసం చెప్తున్నానంటే ఫస్ట్ స్టార్టింగ్ లో నేను ఈ బిజినెస్ చేపట్టినప్పుడు మా సార్ చెప్పారు కదా బయటికి కూడా వెళ్ళే అలవాటు లేదని చెప్పని, నిజంగానే పాల ప్యాకెట్కి వెళ్ళాలన్నా కూడా నాకు ఒక విధంగా అంటే ఏదో ఫీలింగ్ అనమాట. చిన్నప్పటి నుంచి అలవాటు లేదు కదా, వాళ్ళనే పంపించేదాన్ని. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు సారు మామూలుగా స్టార్టింగ్ లో జాబ్ అయితే క్విట్ చేయలేదు, జాబ్ కి వెళ్తూనే ఉండేవాళ్ళు. అప్పుడు నేను నా సరౌండింగ్స్ లో నేను ఎంతవరకు అయితే సాయంత్రం 4 పిల్లలకు వచ్చేస్తారు కదా, అంతవరకు నేను ఎక్కడైతే తిరగగలను అంతవరకు తిరగాలని ఫిక్స్ అయ్యాను. అయితే మా ఇంటికి స్టార్ట్ అయ్యి మా ఊర్లోనే ఉండాలి. ఎందుకోసం 4 గంటలకు ఇంటికి రావాలి అంటే నేను మా ఊర్లోనే ఉండాలి. అలాంటి సమయంలో ఒక్కసారిగా నేను బయటికి రావడం చూసి చాలా మంది మా హస్బెండ్ కి చెప్పిన, యాకబ్ సార్ కి చెప్పిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మా మదర్ కి పర్సనల్ గా నువ్వెందుకు మీ పాపని ఇన్ని రోజులు బాగా పెంచావు కదా, హాస్టల్లో పెట్టి పెంచావు, మంచిగా పెళ్లి చేసావు, ఇంట్లోనే ఉన్న అమ్మాయిని నువ్వు ఎందుకు బయటకు పంపిస్తున్నావు అని చెప్పి మా అమ్మని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. తర్వాత మా హస్బెండ్ కూడా ఎందుకు అమ్మాయిని బయటికి పంపిస్తున్నావు అని చెప్పడం, చాలా మంది మాటలు వినడం జరిగింది. అయితే ఒకటి ఎవరు ఏం చెప్పినా సరే
మనం ఇక్కడ నిలబడాలి. ఎందుకోసం అంటే అనేవాళ్ళు ఎవరు మనకు చేయరు. ఈ రోజున మనకి ఒక అవసరం వచ్చింది అంటే ఎవరైతే మనకి ఈ మాటలు చెప్పారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, మాకు ఈ అవసరం ఉంది, మీరు మాకు మనీ ఇవ్వమంటే ఇస్తారా? ఎవరు? అది మేము స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యి యాకోబ్ సరికి ఒకే ఒక విషయం మేము షేర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఒక 1 year మాత్రం నమ్మకంగా ఉందాం. ఎవరు ఏమన్నా సరే దీంట్లో మనం నమ్మకంగా ఉండి గెలుద్దామని మేము ఇద్దరం నిర్ణయించుకున్న తర్వాత సరే ఓకే సార్ ఉన్నప్పుడు సార్తో ఫీల్డ్ వరకు వెళ్ళడం, లేకపోతే నాకు పరిధి ఎంత వరకు ఉందో అంతవరకు చూసుకొని రావడం. ఈ విధంగా చాలా మంది ఈ సమయంలో నో అనడం చాలా అలవాటు, అంటే చాలా విన్నాను అనమాట. ఏదైనా అంటే స్టార్టింగ్ లో ఎవరికి ఎక్సలెంట్ గా ప్రొడక్ట్ చెప్పడం కావచ్చు, ప్లాన్ చెప్పడం కావచ్చు రాదు. నాకు కూడా అలాగే రాదు. ఎందుకంటే నేను మా అప్లయన్స్ వెంట పెట్టుకుని తిరగాలి అంటే వాళ్ళు ఉండేది చెన్నైలో, నేను ఉండేది ఇక్కడ ఆంధ్ర ఆత్మకూరులో కదా. అలాంటి టైంలో నేను ఎక్కడ నేర్చుకోవాలి? జూమ్ సెక్షన్ లో నేర్చుకోవడం, లేకపోతే యూట్యూబ్లలో నేర్చుకోవడం ఇలాగే జరుగుతూ ఉండింది. అలా నాకు ఏదో ఎంత తెలుసో అంతవరకు మిడిమిడి జ్ఞానంతోనే చెప్పడం జరిగింది. అలాంటి సమయంలో చాలా మంది నీకేం తెలుసులే, నువ్వు ఇప్పుడు వచ్చావు, మేము ఎప్పుడో వచ్చాము, మేము ఎప్పుడో చూసాము అనేది నో అనే రిజెక్షన్స్ ని ఎక్కువగా ఫేస్ చేయడం జరిగింది. అయితే నో అన్నప్పుడల్లా థ్యాంక్ యూ గాడ్, ఎందుకంటే ఇతనికి ఈ రోజున అవకాశం ఇచ్చాను కానీ తీసుకోలేదు, నేను ఉన్నాను, నేను ఖచ్చితంగా వేరే వ్యక్తికి అవకాశం ఇస్తాను. ఇలాగా నేను మా సార్ ఇద్దరు అలాగే అనుకునేది. అలా అనుకున్న తర్వాత ఈ నో అని ఎప్పుడైతే ఇమ్యూనిటీ గా పవర్ గా తీసుకున్నామో దాన్ని రిజిస్ట్రేషన్ ని ఎప్పుడు పర్సనల్ గా తీసుకోలేదు. అది జరిగిపోతూనే ఉండింది. తర్వాత ఏంటంటే మూడోది ఏంటంటే ఎవరు ఏ చెప్పినా ఈ చెవిని విని ఈ చెవిని వదిలేయాలన్నమాట. ఎందుకోసం అంటే మనము ఎవరికైతే చెప్తున్నామో వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది చాలా మంది చేసి వదిలేశారు, మేము కూడా చేసి వదిలేసాము, మీరు చేయలేరు అని చెప్పినప్పుడల్లా నేను యాకోబ్ సార్ ఏమనుకుందంటే నాకు తెలియలేదు, మాకు ఎంతో చిన్న నాలెడ్జ్ మాత్రమే. ఎందుకంటే మీటింగ్ లో కూర్చుంటాం కదా, మీటింగ్ లో కూర్చున్నప్పుడు అక్కడ స్టేజ్ మీద ఉన్న లీడర్ ఏం చెప్తుంటారు, కార్ వస్తుంది ఇక్కడ, నమ్మేసేది, కార్ వస్తుంది నమ్మేసేది. తర్వాత ఇల్లు వస్తుంది, ఓకే ఇల్లు వస్తుందా, ఓకే వెరీ గుడ్, ఇల్లు వస్తే నమ్మేసేది. ఇందులో మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు, లక్షలు తీసుకోవచ్చు, అవునా లక్షలు తీసుకోవచ్చా, నమ్మేసేది. ఎందుకంటే అంటే మేము నమ్మబట్టే అది యూనివర్సల్ కనెక్ట్ అయ్యి ఈ రోజున పర్ మంత్ 65,000 తీసుకుంటున్నాం. నమ్మడం. ఎందుకంటే చాలా మందికి మేము ప్లాన్ చేసినప్పుడు 20,000, 30,000, 15,000 తీసుకునే వాళ్ళు ఏం చెప్పారంటే ఇదంతా జరగదు, అంత లక్షలు వస్తే అందరూ అదే చేయరా, అందరూ ఎందుకు చేయకుండా ఉన్నారు అని చెప్పినప్పుడు వాళ్ళే తెలియగల వాళ్ళు కదా. నాకు తెలియలేదు, నాకు యాకొకసారి తెలియలేదు కాబట్టి దీంట్లో ఉన్నాం. అందుకనే ఈ రోజున ఫారెన్ టూర్ కి ఎవరైతే మాకు చెప్పారో, మేము చూసామని చెప్పారో వాళ్ళు అదే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు బార్డర్ దాటి బయటికి రాలేదు. మేము తెలియలేని వాళ్ళం కాబట్టి ఇక్కడ ఉన్నాం కాబట్టి అందుకే ఇండియా దాటి థాయిలాండ్కి వెళ్ళి అక్కడ బాగా ఎంజాయ్ చేసి రావడం జరిగింది. ఎందుకంటే తెలియలేదు కాబట్టి. ఈ బిజినెస్ లో మా అప్లయన్స్ చెప్పేది ఒకే ఒక మాట ఏంది అంటే మిమ్మల్ని మీకు ఉన్న నాలెడ్జ్ అంతా పక్కన పెట్టేసేయండి. బయట నాలెడ్జ్ వెస్టేజ్ లో అస్సలు పనికిరాదు. వెస్టేజ్ నాలెడ్జ్ కావాలి అంటే మీరు మీటింగ్ లో కూర్చున్నప్పుడు ఒక ఖాళీ పేపర్ గా కూర్చోండి. ఎందుకోసం ఖాళీ పేపర్ మనం ఏదైనా రాసుకోవచ్చు, అక్కడ చెప్పేట్టు నోట్స్ రాసుకోవచ్చు. అదే ఆ పేపర్ లో మొత్తం నింపేసి ఉంటే ఏం రాస్తాం, అక్కడ ఏం రాయలేం కదా. అదే విధంగా ఏ మీటింగ్ లో కూర్చున్నా ఎంటీ మైండ్ తో కూర్చోవాలి. నాకేం తెలియదు, నేను తెలుసుకోవడానికి వచ్చాను, అదే విధంగా కూర్చునే వాళ్ళము. ఎవరు ఏం చెప్పినా స్టేజ్ మీద, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు సక్సెస్ అయిన పీపుల్స్ కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా సరే మేము అది వినేవాళ్ళమి. ఓకే కార్ వస్తుంది, లగ్జరీ కార్ తీసుకోవచ్చు, మంచి కార్ తీసుకోవచ్చు, మంచి ఇల్లు కట్టుకోవచ్చు, ఓకే తీసుకుందాం. ఇలాగ మైండ్ సెట్ లో ఉన్నాం కాబట్టి తొందరగానే కార్ తీసుకోవాలని మైండ్ సెట్ లో మాకు మళ్ళా వచ్చింది. కార్ తీసుకోబోతున్నాం. తర్వాత ఇంకా మంచి లైఫ్ ని ఈ జర్నీలో, ఈ 2 years జర్నీలో ఇంతవరకు రీచ్ అయ్యామంటే చాలా గ్రేట్ గా నేను ఫీల్ అవుతూనే ఉంటాను. తర్వాత మనం 4వ స్టెప్ చేయాల్సింది ఏంటి అంటే ఎప్పుడు కూడా డైలీ యాక్షన్ మనం ఖచ్చితంగా చేయాలి. డైలీ యాక్షన్ అంటే ఏంటి అంటే ప్రతిరోజు ఎవరికో ఒకరికి ప్లాన్ చెప్పడం ఖచ్చితంగా. అది ఫోన్ల ద్వారా కావచ్చు, వీరైతే ఫోన్ ద్వారా కావచ్చు, లేకపోతే డైరెక్ట్ గా కావచ్చు. ఎవరికైనా ఒక్కసారైనా సరే మనం ప్లాన్ అనేది వాళ్ళకి చెప్పాలి. అది మేము డైలీ యాక్షన్ లో పెట్టుకుంటాం. ఎందుకోసం అంటే మామూలుగా లా ఆఫ్ అట్రాక్షన్ లో మామూలుగా ఒక సూత్రం ఉంది. ఏంటి అంటే మనము 10 మంది 10:6:1 అంటే ఏంటంటే 10 మందికి చెప్తే 6 మంది వింటారు, ఒక్కరు దీంట్లోకి వస్తారు. అది ఎప్పటి వరకు అంటే ఒక 2, 3, 4 years వరకు. తర్వాత ఈ యొక్క ఫార్ములా
రివర్స్ అవుతుంది. ఎలాగంటే 1:6:10 ఒకరికి చెప్తే ఆ ఒక్కరు పోయి 6 మందికి చెప్తారు. ఆ 6 మంది పోయి 10 మంది అవుతుంది. ఆ 10 మంది రావాలి అంటే మనం నిలబడాలి. అందుకని డైలీ యాక్షన్ ప్రతి ఒక్కరు చేయాల్సిన పని. ఎందుకంటే ఈ రోజున గెలిచిన ప్రతి ఒక్కరు కూడా చేసిన పని ఏంటి అంటే ఇదే ఫార్ములా. నోన్ పక్కన పెట్టేసేయండి. మనం చెప్పడం మన మన బాధ్యత ఏంటి? 10 మందికి చెప్పడం. ఆ 10 మందికి చెప్పేద్దాం. 10 మందిలో ఎంతమంది వస్తే అంతమంది వచ్చినట్టు. లేకపోతే లేనట్టు గో నెక్స్ట్ అని చెప్పి వెళ్ళిపోవడం. ఈ విధంగా ప్రతిరోజు డైలీ యాక్షన్ మనం ఖచ్చితంగా చేయాలి. 365 రోజుల్లో ఒక 5 ఇయర్స్ లీవ్ లేకుండా కానీ మనం చేసినట్లయితే ఖచ్చితంగా ఈ బిజినెస్ తో డెవలప్ అవుతామని చెప్పి నేర్చుకున్నాం. అదే విధంగా అది కూడా యాక్షన్ లో పెడుతున్నాం. ఎందుకోసం అంటే నేను ఈ సమ్మర్ హాలిడేస్ లో ఏంటంటే పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి నేను అసలు బయటికి వెళ్ళట్లేదు. అంత ఫోన్ ద్వారానే. అయితే యాకబ్ సారు ఎంత ఎండ బయట వచ్చినా సరే, ఎంత వాన వచ్చినా సరే సారు ప్రతిరోజు ఫీల్డ్ లోనే చెప్తారు. చాలా మంది లీడర్స్ తెలిసిందే ఆ విషయము. ఇంకోసారి నేను కూడా చెప్తాను. ఏంటి అంటే ఒక రోజున విమానము రాకెట్ మాట్లాడుకుంటూ ఉంటాయంట. ఏమని మాట్లాడుకుంటాయంటే విమానం అడుగుతుందంట, నీకు నాలాగే అన్ని ఈక్వల్ గా ఉన్నాయి, అయితే నువ్వు ఎందుకు అంత పెద్ద ఎత్తుగా ఎగురుతున్నావు, నేను నీ అంత ఎత్తు ఎందుకు ఎగరలేకపోతున్నాను అని చెప్పినప్పుడు రాకెట్ చెప్తుందంట, నీకేమమ్మా ప్యాసింజర్ని పెట్టుకొని ఏసీలో వేసుకొని బాగా వెళ్తూ ఉంటావు, కానీ నాకు అలా పెట్టరు కదా, నాకు నిప్పు పెడతారు వెనకాల, అందుకని నేను ఇంకా పైకి వెళ్తాను అని చెప్పి చెప్తుందంట. అదే విధంగా మాకు బాధ్యతలు ఉన్నాయి, మాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి స్పీడ్ గా చేసుకుంటున్నాం. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మీరు ఎందుకు తొందరగా సక్సెస్ అయ్యారంటే మేము చెప్పే మాట అదే మాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఎవరైతే ఫ్యామిలీ మీద రెస్పాన్సిబిలిటీ ఉందో వాళ్ళు తొందరగా ఎదుగుతారు. ఎవరైతే ఫ్యామిలీ మీద రెస్పాన్సిబిలిటీ లేదో వాళ్ళు స్లోగా వెళ్తారు. కాబట్టి మన ఫ్యామిలీ మీద మనకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది అనేది మన వర్క్ లో చూపించాలి. ఇక్కడ మనకి ఏ రంగంలో అయితే హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి. అయితే ఈ రంగంలో హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఏంటంటే ఆనందంగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎందుకోసం అంటే ఆ వెస్టేజ్ కి రాకముందు మా సారు ఉదయం 10 గంటలకి వెళ్తే సాయంత్రం 8-9 వచ్చేది, స్నానం చేసేది, తినేది, మళ్ళా వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్ళి 11-12 గంటలకు వచ్చేది. అంటే నాకు మా హస్బెండ్ తో క్వాలిటీ టైం మెయింటైన్ చేసేది లేదు. ఎందుకంటే హౌస్ వైఫ్లు ఏం చేస్తారు, ఇంట్లోనే ఉంటాం కదా, నేను ఇంట్లోనే ఉంటాను, కానీ సార్ బయటకు వెళ్తారు. అయితే ఎప్పుడో బలంగా అనుకున్నట్టున్నాను మా వారితో ఎప్పుడు ఉండాలి, నా హస్బెండ్ తో ఎప్పుడు ఉండాలి అని చెప్పి అది యూనివర్స్ బాగా కనెక్ట్ అయినట్టుంది. ఇప్పుడు మేమిద్దరం ఎక్కడ 24/7 మేమిద్దరే కలిసి వెళ్తూ ఉన్నాం, కలిసి వస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంకా బాగా అండర్స్టాండ్ చేసుకుంటున్నాం ఇద్దరి గురించి, నా గురించి తన గురించి నేను ఇంకా అండర్స్టాండ్ చేసుకుంటున్నాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది లేడీస్ కి ఇదే ఆశ ఉంటుంది, ఎక్కడికైనా కలిసి వెళ్ళాలి, పిల్లలతో వెళ్ళాలి, క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి అని చెప్పి ఉంటది. అయితే ఇక్కడ వెస్టర్న్కి వచ్చిన తర్వాత ఆ క్వాలిటీ టైం అంటే ఏంటో తెలిసింది. తర్వాత ఇంత ఎంజాయ్మెంట్ తో కూడా వర్క్ చేసుకోవచ్చా అని తెలిసింది. ఫ్యామిలీ బిజినెస్ అంటాం కదా, ఇదే ఫ్యామిలీ బిజినెస్ అంటే. సో ఈ అవకాశం అయితే చాలా మంచి అవకాశం. తర్వాత మనం ఎప్పుడూ కూడా ఈ బిజినెస్ లో పాటించాల్సింది ఏంటి అంటే లీడర్స్ ని క్రియేట్ చేయడం. అంటే ఇందాక సార్ మీకు కథ అదే చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు కదా, చేపలు పట్టడం అని చెప్పారు కదా, అదే విధంగా ఈ బిజినెస్ లో మనం లీడర్ గా ఉన్నాం కదా, మనలాంటి లీడర్స్ ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తే ఈ సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో నా జర్నీ ఈ 2 years లో నేను ఒక విషయం చెప్పాలి, నాకు అంతకు ముందు చాలా కళ ఉండేది. అంటే నాకు ఒక సార్ చెప్పలేదు, నేను లాస్ట్ చెప్పేసి ఫినిష్ చేసేస్తాను. మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల గోల్డ్ అంతా కూడా బ్యాంకులో పెట్టడం జరిగింది లీడర్. ఏమీ లేదు, ఎంటీగా ఉన్నాము, పసుపు తాడేసుకొని ఇలాగే ఉన్నాము. అయితే అప్పుడు బలంగా అనుకున్నాం, ఏమనుకున్నాం అంటే నాకు చెప్పారు, యాకబ్ సార్ చెప్పారు, నీకు ఖచ్చితంగా మంచి గోల్డ్ తీసిస్తాను, నువ్వు నీ వంటి నిండా బంగారు తీస్తారంటే అప్పుడు నేను అది నమ్మాలా వద్దా అనేది ఏం ఆలోచించాల, సరే వేసుకుంటాను అని నేను అనుకున్నాను. అది యూనివర్సిటీ కనెక్ట్ అవ్వడం వల్ల ఏం జరిగిందంటే మా గోల్డ్ అంతా కొద్దిగా బయటకు తీసుకురావడం జరిగింది. అదే విధంగా రీసెంట్ గానే ఒక మూడు సవర్లు అంటాం కదా, అది బ్యాంగిల్స్ కూడా వెస్టేజ్ మనీతోనే తీసుకోవడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు లేడీకి గోల్డ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే
మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఏం మనలో ఉన్న మంచితనాన్ని చూడరు, లేకపోతే మనం మాట్లాడే విషయం చూడరు. ఈమె ఏం చీర కట్టుకొని వచ్చింది, ఈమె ఏం నగలు పెట్టుకొని వచ్చింది, వీళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, బాగున్నారా, వాళ్ళు ఎంత నగలు వేసుకొచ్చారు, వాళ్ళు కార్లో వచ్చారా, బైక్ లో వచ్చారా, ఎలా వచ్చారా అదే చూస్తారు తప్పిస్తే మనలో ఉన్న మంచి ఎవరు చూడరు. అదే విధంగా నేను అలాంటి ఫంక్షన్స్ వెళ్లకుండా చాలా చాలా రోజులు ఇంట్లోనే ఉండిపోయాను, మా వారినే పంపిస్తూ. ఎందుకంటే జెంట్స్ అనుకోండి వెళ్ళిపోయి వచ్చేస్తారు, వాళ్ళకి పెద్ద ఇవన్నీ పట్టింపులు ఉండవు. మనమైతే ఏంటి, ఖచ్చితంగా మంచి చీర ఉండాలి, నగలే ఉండాలి. అందుకని చాలా వరకు ఫంక్షన్స్ అవాయిడ్ చేసేదాన్ని. ఎప్పుడైతే వెస్టర్న్కి వచ్చిన తర్వాత ఇవన్నీ తీసుకోవడం జరిగిందో అప్పుడు ఫంక్షన్స్ కి వెళ్ళడం ధైర్యం వచ్చింది. ఎక్కడికైనా వెళ్ళగలిగే వెళ్తాను అనే కాన్ఫిడెంట్ వచ్చింది. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చిన వెస్టేజ్ కి థ్యాంక్ యూ. నా లైఫ్ లైన్స్ కి ప్రతి ఒక్క టీం మెంబర్స్, ఎందుకంటే ఫ్యామిలీ లాగా ఉంటాం. ఏ ఇష్యూ అయినా సరే షేర్ చేసుకుంటాం. దాన్ని వాళ్ళు షేర్ చేసే విధానంలో పొరపాట్లు ఉన్నా సరే దాన్ని సరిచేసి మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా సరి చేస్తున్నాం. అలాగే టీం బిల్ అవుతా ఉంది, మంచి టీం బిల్ చేసుకుంటున్నాం. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మళ్ళా మాకు కావాలి. ఈ 1 year లో ఇంకొక 1 year లో కార్ తీసుకోబోతున్నాం కాబట్టి మీ అందరికి కూడా సక్సెస్ ఉంది. మీ అప్లయన్స్ ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటూ వాళ్ళు చెప్పింది పాటిస్తూ ఉంటే చాలు. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ పుష్పాంజలి మేడం. థ్యాంక్ యూ ఏకోప్ సార్. ఎక్సలెంట్ టెస్ట్ మనీ ఇచ్చారు మేడం. చాలా అంటే చాలా ఎనర్జీ బూస్టర్ లాగా ఇచ్చారు సార్ మేడం మీరు. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారు, మీరు ఏదైతే అనుకున్న మేడం గారు చెప్పినప్పుడు నమ్మలేదు, ప్రోడక్ట్ వాడి ప్రోడక్ట్ ద్వారా నాలెడ్జ్ అనేది తీసుకొని అప్లై అనేది సపోర్ట్ తీసుకోకుండా మీకు మీరే నేర్చుకొని టీంతో పాటు జర్నీ చేస్తూ ఈరోజు కంఫర్ట్ జోన్ నుంచి అన్కంఫర్ట్ జోన్కి వచ్చి చాలా అంటే చాలా పిల్లలను కూడా స్కూల్లో పెట్టి హోమ్ మీటింగ్కి వెళ్ళడం చాలా అంటే చాలా బాగుంది సార్. మీరు ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ 100% నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇలాగే ఇంకా మరిన్ని సెషన్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. యాకోబ్ సార్, పుష్పాంజలి మేడం, థ్యాంక్ యూ మేడం వన్స్ అగైన్. అడగగానే జూమ్ సెషన్ ఇచ్చినందుకు, జర్నీలో ఉండి ఇవ్వడం కుదరదు అని అన్నారు, అయినా కానీ ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్. మీలాంటి గొప్ప వ్యక్తులు మాకు పరిచయం అవ్వడం మన కుండే టీంకి. ఎర్లీ మార్నింగ్ ఒక ఎనర్జీ బూస్టర్ లాగా ఇచ్చారు మేడం. చాలా అంటే చాలా ఫైర్గా ఉంది వాయిస్ కానీ, మీ మాటలు కానీ, మీ హార్డ్ వర్క్ మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఏకోప్ సార్, పుష్పాంజలి మేడం. కొంతమంది లేడీస్తో మాట్లాడిద్దాం సార్, పర్వాలేదా సార్? టెస్ట్ మనీ ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఓకే సార్, ఒక్క నిమిషం సార్, ఒక చిన్న విషయం చెప్తాను సార్. సార్ నేను ఆ వెస్టేజ్ నమ్మిన తర్వాత ఒకే నెలలో 182 మందితో మాట్లాడాను సార్. సూపర్ ఒకే ఒక సూపర్ సార్. నెలలో 182 మందితో మాట్లాడాను. దేని గురించి మాట్లాడానంటే, మీకు బీపీ ఉందా, షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందా, మోకాలు నొప్పి ఉందా, ఇదే వేలో మాట్లాడాను అనమాట. అందరూ పెద్దోళ్ళే, ముసలోళ్ళతోనే 182 మందితో మాట్లాడుతూ ఒక్కరు కూడా పర్చేజ్ చేయలేదు. అప్పుడు కొద్దిగా నిరుత్సాహపడ్డా. మా గ్రేట్ మెంటర్ చిన్న సార్కి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క డౌట్ వచ్చినప్పుడు క్లియర్ చేసుకునేవాడిని, క్లియర్ చేసేవాడు అనమాట సార్. సార్ ఈ విధంగా నేను 180 అంటే గ్రూప్లో పెట్టేవాడిని. నా గోల్ ఏంటంటే 1200 హోమ్ మీటింగ్లు పెట్టాలి, 50,000 క్రాస్ చేయాలి. అదే గోల్తో ఈరోజు హోమ్ మీటింగ్ పెడితే ఆ నెంబర్ గ్రూప్లో పెట్టేసేవాడిని. 1200, 1199, 1198 ఆ విధంగా ఒకే నెలలో 182 హోమ్ మీటింగ్లు పెట్టాను. సార్ ఈ విధంగా నేను హోమ్ మీటింగ్స్ పెట్టాను. ఒకరు కూడా జాయిన్ కాలేదంటే లేదు, నేను చేసిందే చెప్పా. సార్ మీరు ఏమన్నా డాక్టర్ చదివారా అని అడిగారు. లేదు సార్ అని. ఆ డాక్టర్ చదివినప్పుడు మోకాళ్ళ నొప్పుల వాళ్ళతో, బీపీ వాళ్ళతో, షుగర్ వాళ్ళతో మీకేం పని సార్? మీరు బిజినెస్ పరంగా వచ్చారు, ఇక్కడ బిజినెస్ మైండ్ ఉండే వాళ్ళతో మాట్లాడండి, మీకు ఖచ్చితంగా టీం వస్తుందని చెప్పారు. అప్పుడు నాకు అనిపించింది నిజమే కదా ఇది, వాళ్ళతో నాకేం పని, నాలాంటి మైండ్ సెట్ను తయారు చేసుకుంటే ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇప్పుడు హెల్త్ పరంగా ఇప్పిస్తాం, వాళ్ళకి హెల్త్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి కూడా చెప్పట్లేదు అనమాట. ఈ రోజులలో చెప్పట్లేదు, మళ్ళీ తీసుకొని కూడా తీసుకోవట్లేదు. చాలా మంచి మంచి రిజల్ట్ వచ్చాయి సార్ నా టీంలో. ఎటువంటి రిజల్ట్ అంటే 16 సంవత్సరాల నుంచి పిల్లలు లేని ఒక లేడీకి కూడా పాప పుట్టింది. ఒక 3 months 3 members కూడా ఒక బాబు, 3 పాపలు, ఒక బాబు పుట్టారు సార్ నేను ఇచ్చిన సప్లిమెంట్స్ వల్ల. అటువంటి గ్రేట్ అయిన సప్లిమెంట్స్ మనకు ఉన్నాయి. అయితే నమ్మి వాడరు. మామూలుగా మన ప్రోడక్ట్ ఏంటంటే ఎవరైతే వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్కి వస్తారో వాళ్ళకి హెల్త్ ఇచ్చేదానికి చాలా మంది మైండ్ ఏంటంటే
వేరే వాళ్ళకి అమ్మే పొజిషన్లో ఉంటాము. కాకపోతే స్టార్టింగ్ ప్రాబ్లం ఎవరికైనా ఇంకోటి ఏంటంటే ఈ బిజినెస్లో తొందరగా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే మామూలుగా చాలా మంది ఈగో హర్ట్ అయితే బిజినెస్ స్టాప్ చేస్తారు సార్. నాకు ఈగో హర్ట్ అవడం ద్వారానే నేను డెవలప్ అవ్వడం జరిగింది. మామూలుగా చాలా మా ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు ఈ బిజినెస్ పని బాటలు చేసే బిజినెస్ రా ఇది, నీకెందుకు అని చాలా మంది అన్నారు. నువ్వు ఇంకొక 6 నెలలు చేస్తే చూద్దాంలే, అప్పుడు వస్తాంలే అన్నారు. నువ్వు ఇంకొక 1 ఇయర్ చెయ్యి, ఒక 30 ఏళ్ళు క్రాస్ చెయ్యి, అప్పుడు వస్తాంలే అన్నారు. కానీ ఇప్పటి వరకు అనేవాళ్ళు అంటానే ఉన్నారు. వాళ్ళు అన్ని మాటలే దాన్ని మోటివేషన్గా తీసుకున్నాను నేను. పని బాటలేని వాళ్ళు చేసే బిజినెస్లో లక్షలు వస్తున్నాయా? అటైతే నేను ఈ బిజినెస్ చేయాలి. 6 నెలలు చేస్తే ఈ వ్యక్తి వస్తాడని చెప్పాడు కదా, 6 నెలలు చేస్తే ఆ వ్యక్తి వస్తాడేమో అని నిలబడి చేశాము, అయినా సరే ఆ వ్యక్తి రాలేదు. ఆ విధంగా ఇగో హర్ట్ అవ్వడం ద్వారా కూడా ఈ బిజినెస్ నిలబెట్టింది మమ్మల్ని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ యాకూబ్ సార్. మేడం గారు కొన్ని పాయింట్లు చెప్పారు సార్, నాకు 2 నిమిషాలు చెప్తా సార్. నో అంటే ఇమ్యూనిటీగా తీసుకోవాలంటే రిజెక్షన్స్ వచ్చినా కానీ ఏదైనా సరే ఇది ఇంతటితో కాదు, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా నేర్చుకొని వెళ్ళాలి అని చెప్పారు సార్. అందరు మాటలు చెప్పేవాళ్ళే కానీ ఎవరికి ఎవరు సహాయం చేయరు అని చెప్పారు సార్. తర్వాత డైలీ యాక్షన్ అనేది చేయాలి, ఈ యాక్షన్ అనేది చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలం. అందులో 10:60:2 అన్నారు. అలా చేసుకుంటూ వెళ్తే అది రివర్స్ అయ్యి 1:60:10 అన్నారు సార్. అది చాలా బాగా కనెక్ట్ అయింది సార్. మన స్టేజ్లో అప్పు అయినా ఉండాలి, నొప్పి అయినా ఉండాలి, మంట అయినా ఉండాలి అని దానికి ఎగ్జాంపుల్గా విమానం ర్యాకెట్ గురించి ఎక్సలెంట్గా చెప్పారు సార్. అది బాగా కనెక్ట్ అయింది సార్. తర్వాత మెయిన్ కనెక్ట్ అయిందంటే బయట పరంగా మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్, మన కొలీగ్స్ అంటే ఏదైనా ఒక ఫంక్షన్స్లో కానీ ఏదైనా అకేషన్లో కానీ అందరు కలిసినప్పుడే ఫ్యామిలీలో ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మేడం గారు చెప్పారు, ఇది మన ఫ్యామిలీ బిజినెస్, వెస్టేజ్ అంటేనే ఒక ఫ్యామిలీ బిజినెస్ అనేది చెప్పి బాగా నచ్చినాయి సార్ పాయింట్స్. మేము కూడా ఏదైతే మిస్ అవుతున్నాం అవి కూడా పట్టుకొని మేము కూడా వెళ్తాం సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం గారికి, మీకు సార్. సార్ కొంతమంది ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. యాకూబ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. అనుష రంగారావు సార్, సార్ అన్మ్యూట్ చేసుకోవాలి సార్. అనుష రంగారావు సార్. శ్రవణ్ సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. మేడం కొత్త వాళ్ళతో మాట్లాడించండి. ఓకే సార్. ఫస్ట్ అంటే మేడం టైం కి సార్ కి క్లోజ్ మేడం కి చేస్తారండి. సార్ కి నా తరపు నుంచి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకసారి కొత్త వాళ్ళతో మాట్లాడించండి. ఓకే. కృష్ణవేణి మేడం, కిరణ్ సార్ టీం, గుడ్ మార్నింగ్ మేడం. అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి సారు మేడంతో. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చాలా బాగా చెప్పాం మేడం గారు. అసలు నీ పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టి టైం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ స్కూల్లో పెట్టి హోమ్ మీటింగ్ పోవటం అనేది ఎక్సలెంట్ ఆలోచన. అంటే వాళ్ళకి ఆకలి అవుతుందో మీకు తెలుసు, మీ వాళ్ళు ఆకలికి ఉండలేరు కదా, మరి ఎట్లా ఏందనేది ఇదంతా మీరు పడ్డారు మేడం గారు. అంటే మన బిడ్డలను వదిలిపెట్టిపోతే వాళ్ళు ఎంత కష్టపడతారనేది మనకు తెలుసు. ఆ విషయం మనకు తెలుసు. ఎందుకంటే మనం ఒకవేళ దూరంగా ఉంటామేమో, అబ్బాయి ఆకలికి ఉండలేడు కదా, అమ్మాయి ఆకలికి ఉండలేదు కదా, మరి టైం ఎంత అయింది, నేను పోయి ఇంటికి వెళ్ళి అన్నం కూర వండుకొని మళ్ళీ నా బిడ్డలకు పెట్టే టైము ఎప్పటికా అనే ఆలోచన. ఒకవేళ మనం ఊరు మొత్తం తిరిగి మనము హోమ్ మీటింగ్ చెప్పినప్పటికీ కూడా సగం 30% హోమ్ మీటింగ్ మీద ఉండా కూడా సగమంతు అయినా కానీ మన బిడ్డల మీద ఖచ్చితంగా మనం ఆలోచించుకుంటాం. ఎందుకంటే 10 నెలలు మోసుకొని కనుక్కున్నాం కాబట్టి బిడ్డల తర్వాత ఏదైనా అనుకునే వాళ్ళమే. ఈ రోజు మన బిడ్డల కోసం బయటకు వెళ్ళాం మనం. అట్లా ఉన్నప్పటికీ కూడా చాలా కష్టపడ్డారు మేడం. చాలా బిడ్డలందు వల్ల కూడా పక్కన పెట్టేశారు. ప్రతి ఒక్కటి ఎదుర్కొనే కూడా చాలా ఎదుర్కొన్నారు. మీరు ముందుకు పోయారు, సక్సెస్ అయ్యారు. ఫస్ట్ మీరు అనుకున్న గోల్ కూడా రిచ్ కావాలని, మీరు ఏమనుకుంటున్నారో అది మళ్ళీ సంవత్సరంలో మీరు అన్ని తీసుకోవాలని, మీరు అనుకున్న ఇల్లు కానీ, కారు కానీ, ఫ్లైట్, బిడ్డలను తీసుకొని ఈ రోజు నీ బిడ్డలను పక్కన పెట్టేసుకొని నీ బిడ్డల దగ్గర కూడా నువ్వు ఉండకుండా దూరంగా వెళ్ళావు. రేపు ముందు కాలంలో
నీ బిడ్డలను తీసుకొని ఫ్లైట్ ఎక్కితే ఆ రోజు నిన్ను అడిగిన వాళ్ళు, ఆ రోజు నీతో మాట్లాడిన వాళ్ళు, ఆ రోజు నిన్ను ఎగతాళి చేసి గేలి చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళను జ్ఞాపకం చేసుకోవచ్చు మేడం. మిమ్మల్ని చూసి కూడా మేము ఇంకా తెలుసుకొని కొన్ని ఉన్నాయి. నీ జూమ్ మీటింగ్ ఇచ్చిన తర్వాత నేను తెలుసుకున్నవి చాలా ఉన్నాయి. నేను కూడా మీ మాటలిని నేను ముందుకెళ్తాను మేడం గారు. అసలు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. అదొకటి మెయిన్ మాకు కనిపించి నువ్వు మా దగ్గరుండి మా ఇంటి దగ్గర ఎదురులో ఉండి చెప్పినట్టు అనిపించింది సార్ గారు, నువ్వు కానీ అట్లా మేము నిన్ను చూస్తా మేము విన్నాము. అది నాకు చాలా నచ్చింది మేడం గారు. థ్యాంక్ యూ మేడం. ఒకవేళ తెలిసి తెలియక ఒకవేళ ముందుకి మేము కూడా నిన్ను ఇన్ఫ్లుయెన్స్ గా తీసుకొని మేము ముందుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. మళ్ళీ నెక్స్ట్ మాకు ఈ సమయంలో ఎప్పుడైనా కూడా ఒక్కసారైనా మాకు మళ్ళీ నువ్వు మాకు జూమ్ చెప్పాలని, మాకు మేమందరం మళ్ళీ నీ మాట మేము వినాలని. మా జూమ్లో ఇంకా కొత్త వాళ్ళు చాలా ఉన్నారు, వాళ్ళకి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా టీం ఇంకా 9 మంది 10 మంది దాకా అందరూ కొత్త వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి కూడా మళ్ళీ నీ మాటలు వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. తప్పకుండా మేడం. శ్రావణ సార్. మేడం మేడం థ్యాంక్ యూ సార్. కృష్ణవేణి మేడం ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. పుష్పాంజలి మేడం, మేడం గురించి ఒక మాట చెప్పాలి. గవర్నమెంట్ రిమ్స్ హాస్పిటల్ వర్క్ చేస్తూ పార్ట్ టైంగా డ్యూటీలో ఉండి కూడా డైలీ జూమ్ యాడ్ అవుతున్నారు మేడం. ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నారు మేడం. మిమ్మల్ని ఇంకా ఈరోజు ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక మంచి జూమ్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం. కృష్ణవేణి మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. నెక్స్ట్ వచ్చి దెబోరా మేడం, అడ్మిట్ చేశాను, మాట్లాడాను మేడం. 77 దెబోరా మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం వాళ్ళతో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఈ రోజు మాకు. గురించి వాళ్ళని పెంచి పెద్ద వాళ్ళకు ప్రయోజనం చేయాలంటే మనం ఇచ్చిన అవి మనకు దీవెన ప్రయోజనం లేదు. మనం కష్టపడి ఎదిగినప్పుడే వాళ్ళు ముక్కు మీద నేలు వేసుకోరు. అబ్బా ఆ రోజు మనం ఇట్లా అన్నాము, ఆమెని ఈ రోజు ఆమె మంచి ప్రయోజకురాలు అయిందని వాళ్ళు కూడా మెచ్చుకుంటారు కదా. ఈ రోజు మరి వాళ్ళు అన్నారని మనం ఆగిపోతే వాళ్ళతో కూడా మనం అవుతాం. అట్ట కాకుండా మీరు ఎంతో కష్టపడి పైకి లేచారు, ఇంకా ముందుకు పోవాలి. మన పిల్లల గురించే ఉంటది, ఎందుకంటే వాళ్ళకి మనకు తెలుసు కాబట్టి. తల్లి వాళ్ళది మనకు టైం స్పెండ్ చేయాలని వాళ్ళు అనుకుంటారు పిల్లలు, మనతోటి ఉండాలని. కాకపోతే మనం ఈ రోజు కష్టపడితే రేపు వాళ్ళు మంచి భవిష్యత్తు ఇస్తాం మనం. అలాగే మీరు అనుకున్న రీచ్ కూడా గోల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. మీరు ఏదైతే అనుకున్నారో దానికంటే ఇంకా రెట్టింపు నెరవేరాలని నేను కూడా ప్రార్థన చేస్తాను మేడం మనస్ఫూర్తిగా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి, మీ గోల్ నెరవేరాలి, మీ పిల్లలు మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నాను మేడం. మేము కూడా కొత్తగా జాయిన్ అయ్యాము, మేము కూడా రీచ్ అవ్వాలి. ఎందుకంటే ఈరోజు అవమానిస్తారు. మా భర్తే నమ్మటం లేదు, మా ఇంట్లో వాళ్ళే నమ్మటం లేదు. ఎందుకు నువ్వు బయటకు పోవటం, ఎందుకు నువ్వు తిరగటము, నీకేమొస్తుంది గమ్మని ఇంట్లో కూసాక అని అంటారు. నేనేమనుకుంటానంటే నా నిలబడాలి, నేర్చుకోవాలి, నాకంటే ఒక రూపాయి ఉండాలి. ఎందుకంటే భర్త తెచ్చేదాని మీద ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడదు. మనం కూడా ఒక నిరీక్షణ ఉంటుందని నా ఆలోచన మేడం. ఎవరి మీద అంటే ముందు కష్టం బాధలు పడాలి తెలియదు కదా. ఈ రోజు మనం సంపాదించుకున్న రూపాయే రేపు మనకు ఉంటది. మన పిల్లల మీద ఆధారపడకూడదు, ఎవరి మీద ఆధారపడకూడదు అని నా ఆశ. నిజమే మేడం, మీరు చెప్పిన ప్రతి మాట కూడా నేనైతే వాళ్ళకి ఇచ్చాను, విన్నాను. దాన్ని బట్టి ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. వెనుక ఆడకూడదు, ఎందుకంటే అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. వాటన్నిటిని
ఎదిరించి ముందుకు పోవాలని నేను గోల్ పెట్టుకున్నాను మేడం. అవమానాలన్నీ తట్టుకోవాలి, కన్నీరంతా మింగుకోవాలి. వాటన్నిటిని ఛేదించినప్పుడే మనం పైకి లేస్తాం. పడిపోకూడదు కాబట్టి ఓపికగా ముందుకు పోవాలని నేను అనుకొని ముందుకు సాగిపోతున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ దేవరా మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు మేడం. మాట్లాడండి మేడం. థ్యాంక్స్ సో మచ్ మేడం పుష్పాంజలి మేడం, ఒక చిన్న మాట అడగచ్చా మేడం? సార్. అడగండి సార్. మేడం, మీరు స్టేజ్లోకి వచ్చిన తర్వాత అప్లైన్ సపోర్ట్ పట్టుకొని హోమ్ మీటింగ్స్కి స్టార్టింగ్లో వెళ్తూ ఉన్నారు కదా మేడం. ఎప్పుడైతే మీరు లెవెల్స్ అచీవ్మెంట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు మీ ఓన్గా వెళ్తున్నారా, లేకపోతే అప్లైన్ సపోర్ట్ తీసుకొని వెళ్తున్నారా మేడం? సార్ మీకు విషయం చెప్పాలి ఏంటి అంటే, మేము మా మేడం. అప్లైన్ సపోర్ట్ 5% లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు తీసుకున్నాము అంటే మంత్లీ వన్స్. అది కూడా ఏంటి అంటే మేము పిలవము, మేడమే మా కళా మేడము. మా మేడం చెప్తారంటే ఒక్కసారి వస్తానమ్మా, ఒకసారి అందరినీ కూర్చోబెట్టండి. మా కళా మేడం సార్ చిన్న సార్ మాట్లాడినప్పుడు అప్పుడు మాత్రమే టీమ్ డిస్కషన్ చేసేది. ఇంట్లో ఎవరైతే లోకల్లో ఉంటారో వాళ్ళని పిలిపించి టీమ్ మీటింగ్ మాత్రం పెట్టించే వాళ్ళకి తప్పిస్తే 5% లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు సరే మా వెంట మా అప్లైని పెట్టుకొని తిరిగింది లేదు సార్. సూపర్ సూపర్ మేడం. ఇప్పటికే డిసైడ్ అయ్యి మీ ఓన్గా సార్ కానీ మీరు కానీ ఓన్గా హోమ్ మీటింగ్కి వెళ్తున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మేడం, కొంతమంది హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు, వాళ్ళని ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. నెక్స్ట్ వన్ వచ్చి కృష్ణవేణి మేడం, కడప. అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ కృష్ణవేణి మేడం, మాట్లాడండి మేడం గారు వాళ్ళతో. గుడ్ మార్నింగ్ మేడం, పుష్పలత మేడం, ఏసబ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఏకబ్ సార్. సార్ మీ మీటింగ్ హోమ్ మీటింగ్ లో లైవ్ వింటున్నారు మేడం. లైవ్ రత్న మేడం, మేడం సార్ సార్ మీరు లైవ్ వింటున్నారు మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా చాలా మేడం, అంటే మీ సార్ విన్నప్పుడు నేను నడుచుకుంటూ వస్తూ విన్నాను మేడం. మీది మీది మీ మీటింగ్ మీరు జూమ్ యాడ్ అయిన తర్వాత మేడం వాళ్ళు సార్ వాళ్ళు వింటున్నారు మేడం లైవ్ లో. చాలా అంటే బాగా కనెక్ట్ అయ్యారు మేడం. నేను కనెక్ట్ అయ్యాను. నాకు కూడా తెలియదు మేడం. అంటే ఇప్పుడిప్పుడే కొత్తగానే జాయిన్ అయినాను. నేను కూడా నేర్చుకుంటున్నాను మేడం సబ్జెక్ట్ కానీ. అంటే దీంట్లో ఎట్లా డెప్త్ గా ఎలా అంటే మీరు కూడా బిలీవ్ చేయలేదు సార్. అంటే సార్ కూడా ఫస్ట్ బిలీవ్ చేయలేదు, ఎట్లా మళ్ళీ ఎలా బిలీవ్ అయినారు అనేది అంతా మొత్తం నేర్చుకున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అందరం ఓకే మేడం, మీతో అందరం ఎవరు వాళ్ళు గోల్ రీచ్ అవ్వాలి మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ కృష్ణవేణి మేడం. మీరు ఒక్కరే నేను కాదు, కొత్త వాళ్ళకి కూడా హోమ్ మీటింగ్ లాగా వినిపించారు. పుష్పాంజలి మేడం చేత ద్వారా వాళ్ళు నిన్న మాటలతో హోమ్ మీటింగ్ లాగా వినిపించారు. ఎక్సలెంట్. ఇలాగే కడప నుంచి మంచి ఒక లీడర్ గా మీరు సాయి సారు మంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీ గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం. నెక్స్ట్ వన్ ప్రభు కుమారి మేడం, అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. సార్ పుష్పాంజలి మేడం అండ్ యాకోబ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు ఈరోజు మీ జూమ్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం గారు. ఎందుకంటే మన కష్టాలే మనకి వర్క్ అనేది నేర్పిస్తుంది, ముందుకెళ్ళటానికి అనేది మనకి మన ఆలోచన విధానమే వస్తుంది మేడం గారు. సో మీరు చెప్పిన పాయింట్లో నాకు ఒక 2 పాయింట్లు కనెక్ట్ అయినాయి మేడం గారు. డైలీ యాక్షన్ ప్లాన్ అనేది మీరు ఎవరెవరికి ప్లాన్ చెప్పాలి ఈ రోజు అనే దానికి అదొకటి బాగా కనెక్ట్ అయింది మేడం గారు. ఎందుకంటే మన ఒక ప్లాన్ లేకుండా ఏది కూడా మనం చేయలేము. సో మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఈ రోజు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరికి చెప్పాలి అనే ఒక తపన అనేది మీలో కనిపించింది. అది ఒకటి నచ్చింది మేడం గారు. రెండోది అంటే ప్రతి పాయింట్ చాలా బాగా ఎక్సలెంట్ గా చేశారు మీరు. తర్వాత వచ్చేసరికి మేడం గారు, మీరు పిల్లల్ని కూడా త్యాగం చేసి మనం పని చేసేటప్పుడు కూడా చాలా త్యాగం అనేది చాలా అవసరం. ఎందుకంటే మన పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. ఏ విషయంలోనైనా
మీరు ఉదయం 9కి 9-8 కల్లా పిల్లల్ని పంపించేసి సాయంత్రం వరకు కూడా ట్యూషన్లో ఉంచి తర్వాత మన పనులు చూసుకొని ఈరోజు చేశారంటే అంటే ఫ్యూచర్ గోల్ అనేది మీరు ముందుగానే ఆలోచన చేసి దీనిలో సక్సెస్ అవడానికి 100% అవకాశం ఉంది. దీనిలో సక్సెస్ అయితే భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి అనేది మీరు చాలా ఫ్యూచర్ ప్లాన్ గురించి చాలా చేశారు మేడం గారు. సో ప్రతి విషయంలో కూడా మీరు చాలా ఎక్సలెంట్గా ఈరోజు మీరు సెషన్ ఇచ్చారు మేడం, అందరికీ అర్థమయ్యే విధంగా. సో ఈ విషయాలన్నీ కూడా ఈ ఎంతమందికి చెప్తే ఎంతమంది వస్తారని చెప్పేసి అని కూడా మీరు ఒక క్యాలిక్యులేషన్ కూడా ఫార్ములా కూడా ఇచ్చారు మేడం గారు. రియల్లీ గ్రేట్ మేడం గారు. మీ సెషన్ అనేది ఈరోజు మాకు చాలా ఉపయోగపడింది. మేము ఫీల్డ్లో కూడా మేము అప్లై చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని. సో కొన్ని కమిట్మెంట్లు కూడా ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని, అదేవిధంగా మీ గోల్ కూడా రీచ్ అవ్వాలని మీరు ఏ గోల్ అయితే పెట్టుకుని ఉన్నారో మీరు రీచ్ అవ్వాలని ఇద్దరు చాలా కమిట్మెంట్గా వైఫ్ అండ్ హస్బెండ్ చాలా కమిట్మెంట్తో కొన్ని అవర్స్ మీరు వర్క్ చేస్తున్నారు మేడం గారు. సో మీరు గోల్ రీచ్ అవుతారని ఆశిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రభుకుమారి మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. మేడం పుష్పాంజలి మేడం, ప్రభుకుమారి మేడం ఒక ప్రైవేట్ టీచర్గా వర్క్ చేస్తూ స్టేజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని ఈరోజు ఫుల్ టైమ్గా వర్క్ చేస్తున్నారు మేడం. చాలా షార్ట్ టైంలోనే డిసైడ్ అయ్యి సిల్వర్ డైరెక్టర్గా అయ్యి ఎంతో మందికి మన జూమ్లో కానీ వాయిస్ ఇస్తూ ముందుకెళ్తున్నారు మేడం. గ్రేట్ మేడం, గ్రేట్. థ్యాంక్ యూ ప్రభుకుమారి మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. నెక్స్ట్ వన్ వచ్చి 444 శ్రీనివాసరావు సార్, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి సార్. శ్రీనివాసరావు సార్.